జనగామ జిల్లా దేవరూపల మండలంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ పట్టుబడింది. పలు గ్రామాల్లో ఎస్ఐ ఆదేశాల మేరకు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ ట్రక్లో తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యక్తులు తొర్రూరు మండలం అమర్సింగ్ తండా నుండి యాదాద్రి జిల్లాకు తరలించి ఎక్కువ ధరకు బియ్యం అమ్మి లబ్ధి పొందుతున్నట్లు ఎస్ఐ కరుణాకర్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. అందాజ 7 గంటల ప్రాంతంలో దేవరూపల పోలీస్ ఏఎస్ఐ గారు మా సిబ్బందిని బయట పెట్రోలింగ్ పంపివ్వగా వాళ్ళు దేవరూపల సీతారాంపురం ధర్మగడ్డ తండ పచ్చలవాయి తండ ఈ ఏరియాలలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే అందాజ 8:30 గంటల ప్రాంతంలో ఒక అశోక్ లైలాండ్ వెహికల్ లోడ్ తోటి టువర్డ్స్ జనగామ వైపు వెళ్తూ ఉంటుంటే ఆపి చెక్ చేసే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోతుండగా వాళ్ళు పట్టుకొని ఎంక్వైరీ చేయగా దాంట్లో పీడిఎస్ రైస్ ఉన్నట్టుగా తెలియంది. సో అవి ఎక్కడి నుంచి తెస్తున్నారు అనగా తొర్రూరు మండలంలోని అమర్సింగ్ తండా ఆ ఏరియాలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుండి ఇల్లు తిరిగి జమ చేసుకొని ఇవన్నీ కొనుక్కొని అక్కడ రావడం జరిగింది. ఇది తీసుకొని వెళ్ళి వీళ్ళంతా కూడా యాదాద్రి భువనగిరి డిస్టిక్ చెందినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కువ రేటుకి అమ్మి లాభం వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళని కస్టడీకి తీసుకొని అలాగే సివిల్ సప్లై వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి దాన్ని కేసు చేయడం జరిగింది.